Ninjas, ఎలా ఉన్నారు అందరూ? So here we are with yet another ధమాకేదార్ session. Pair of linear equations in two variables chapter ని నేను 2 parts లో కవర్ చేసి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం చాప్టర్ along with concepts and problems. ఆ వీడియో కనుక చూడకపోయి ఉంటే go watch it right now. అండ్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ ఏదైతే సిరీస్ మనం చేస్తున్నామో ఎక్సర్సైజ్ 4.1 ఇంకా 4.2 మనం ఆల్రెడీ చేసేసాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ 4.3 exercise. Alright, so let us get started. The first question is on your screen. ఈ చాప్టర్ పార్ట్ 2 చేసుకున్నప్పుడు మనం ఒక టాపిక్ చేసుకున్నాం ఏంటి, రెడ్యూసింగ్ పర్టిక్యులర్ టూ ఈక్వేషన్స్ in the form of pair of linear equations అని. ఎందుకు రెడ్యూసిబుల్ అంటే దే ఆర్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ ax plus by plus c కాబట్టి we are going to reduce them as in the form of pair of linear equations. ఇది మనం ఆల్రెడీ పార్ట్ 2లో మనం చూసుకున్నాం, రైట్? సో ఆ వీడియో చూడండి, ఇట్ విల్ బి మోర్ ఇన్ఫర్మేటివ్. ఎందుకంటే నేను దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ డూ ఐ మీన్ బై రెడ్యూస్డ్ ఫార్మ్ అని. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఆఫ్ 4.3. ఆ వీడియో చూసిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ అంతా మీకు చాలా ఈజీగా అయిపోతుంది. లెట్ us get started. ఫస్ట్ క్వశ్చన్, 5 by x minus 1 plus 1 by y minus 2 equals to 2. 6 by x minus 1 plus 3 by y minus 2 equals to 1. సో ఇక్కడ ఏమైంది, దే ఆర్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ a1x plus b1y plus c1 ఈక్వల్స్ టు 0. ఈ ఫామ్లో లేవు, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు గెట్ ఇట్ ఇన్ దోస్ ఫార్మ్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏదైతే డినామినేటర్లో ఉందో, సో నేను ఈ 5 by x minus 1 నేను 5 multiplied with 1 by x minus 1 అని రాసుకోవచ్చు కదా. అలానే 1 by y minus 2 అంటే 1 multiplied with 1 by y minus 2 అని రాసుకోవచ్చు కదా. That's it. So what we are going to do here is we will be taking 1 by x minus 1 as a and 1 by y minus 2 as b. అప్పుడు ఈక్వేషన్స్కి ఏమైపోతుంది, ఈక్వేషన్స్ ఎలా కనిపిస్తాయి అప్పుడు, యూ విల్ హ్యావ్ ఈక్వేషన్స్ యాజ్ 5a బికాస్ 1 by x minus 1 ని నేను a అని రాసుకుంటున్నా. 5a plus b ఈక్వల్స్ టు 2. 6a plus 3b ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఏమైపోయింది, మన దగ్గర రెండు బ్యూటిఫుల్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ వచ్చేసింది. ఇది మనం ఎలిమినేషన్ మెథడ్తో సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా, ఐఎమ్ గోనా మల్టిప్లై దిస్ ఎంటైర్ ఈక్వేషన్ విత్ 3. అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమైపోతుంది, 15a ప్లస్ 3b ఈక్వల్స్ టు 6. ఇదేమో 6a ప్లస్ 3b ఈక్వల్స్ టు 1. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఒకటి ఏంటంటే, వెన్ ఎవర్ యు ఆర్ సబ్ట్రాక్టింగ్ 2 ఎక్స్ప్రెషన్స్ 2 ఈక్వేషన్స్, ఏదైతే సెకండ్ ఈక్వేషన్ ఉంటుందో దాని ఒక్కొక్క టర్మ్ సైన్ చేంజ్ అవుతుంది. ఎందుకు, 7 సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 7 మైనస్ ఆఫ్ -4. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ చేసుకున్నప్పుడు 7 ప్లస్ 4 అయిపోయింది, సైన్ చేంజ్ అయిపోయింది కదా. అలానే 7 మైనస్ ఆఫ్ ప్లస్ 4 అనుకుందాం. అప్పుడు ప్లస్ ఆఫ్ మైనస్ ఏమైపోవాలి, మైనస్ అయిపోయింది కదా, సైన్ చేంజ్ అవుతుంది వెన్ ఎవర్ వి సబ్ట్రాక్ట్. అందుకనే ఒక్కొక్క టర్మ్ ఈ ఈక్వేషన్లో ఒక్కొక్క టర్మ్ది ఏదైతే సైన్ ఉందో అది మనం చేంజ్ చేసుకోవాలి. సో దిస్ విల్ బికమ్ 9a, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5. అంటే ఏ ఏంటి ఇక్కడ, 5 by 9. ఇప్పుడు ఏ వచ్చేసింది, మనం బి కనుక్కోవాలి. మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఐఎమ్ గోనా రైట్ ఇట్ డౌన్ విత్ రెడ్ ఇంక్ హియర్. సో 5a ప్లస్ 5 by 9 ఈక్వల్స్ టు 2. 5a ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 5 by 9 అంటే ఏంటి, 18 మైనస్ 5 by 9 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 13 by 9. 5a అది అంటే a ఎంత అవుతుంది, 13 by 9 మల్టిప్లైడ్ విత్ 1 by 5. సో దట్ ఈస్ ఈక్వల్ టు 13 by 45. ఇది వాల్యూ ఆఫ్ a. ఐమ్ సో సారీ, అచ్చా వాల్యూ ఆఫ్ a వచ్చింది కదా మనకి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, ఏ వాల్యూ వచ్చింది, నేను ఇంకా b అనుకుంటున్నా. ఏ వాల్యూ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ a ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 5 multiplied with 5 by 9 plus b equals to 2.
అంటే b ఏమైపోవాలి 2 మైనస్ 25/9 అంటే 18 మైనస్ 25/9. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా మంది పప్పులో కాలు వేస్తారు. ఎందుకంటే ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి. ప్లస్ 18 మైనస్ 25 ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇది 15 అయిపోతుంది. సో దిస్ విల్ బికమ్ 7. ఆల్ రైట్. కానీ ఈ మైనస్ సైన్ దేని ముందు ఉంది, 25 ముందు. అందుకే ది ఆన్సర్ విల్ బి -7/9. ద బిగ్గెస్ట్ నెంబర్ ఇస్ 25, ద సైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 25 ఇస్ మైనస్. సో అందుకే -7/9. ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఏ ఎంత వచ్చిందమ్మా, వీ హ్యావ్ 5/9. బి ఎంత వచ్చింది, -7/9. అంతేనా? రైట్. ఓకే, we got the values of A, we got the value of B. Now what will we do? ఇక్కడతో ఆపేయాలా? లేదు. 1/x - 1 ని మనం A అని తీసుకున్నాం. అంటే what is this equal to? 5/9. 1/y - 2 ని మనం B అని తీసుకున్నాం. This is equals to -7/9. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు you will be having 5 multiplied with x - 1 equals to 9. -7 multiplied with y - 2 equals to 9. Simplify చేస్తే 5x - 5 equals to 9. అంతేనా? -7y plus 14 equals to 9. ఇక్కడ నుంచి we will be getting the values of x and value of y. Okay, so here you have 5x is equals to 9 plus 5, which is equal to 14. X is equals to 14/5. Okay, so here you have -7y as 9 minus 14. So y will be equal to -5/-7. Rendu cancel అయిపోయి 5/7. So the value of x is 14/5 and value of y is 5/7. Okay, so that is how you will find the values of x and value of y. Next question is on your screen. X plus y by xy equals to 2. X minus y by xy equals to 6. ఇప్పుడు a plus b by 2 అన్నప్పుడు నేను a/2 plus b/2 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు అలానే I am going to write x plus y by xy. నేను x by xy plus y by xy అని రాసుకుంటా, which is equal to 2. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది, y క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి మిగిలింది ఏంటి, 1/y plus 1/x ఈక్వల్స్ టు 2. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో ఏమైపోయింది, x minus y by xy. Again I'm going to do the same thing, x by xy minus y by xy. X cancel, y cancel. 1/y minus 1/x is equal to 6. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 1/y plus 1/x is equals to 2. 1/y minus 1/x is equals to 6. ఈ రెండింటిని సాల్వ్ చేయొచ్చా, డైరెక్ట్గా కూడా సాల్వ్ చేయొచ్చు. కానీ కన్ఫ్యూజన్ అయితే మనం ఏం పెట్టుకుందాం ఇక్కడ, 1/y as a, 1/x as b. అయితే ఫస్ట్ ఈక్వేషన్ ఏమైపోతుంది, a plus b equals to 2. సెకండ్ ఈక్వేషన్ ఏమైపోతుంది, a minus b equals to 6. ఈ రెండింటిని యాడ్ చేస్తే you will have 2a, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, is equal to 8. your a is equals to 4. ఆల్ రైట్, a 4 వచ్చింది కాబట్టి ఏదన్నా ఒక ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 4 plus b equals to 2. అంటే b ఏంటి, -2. ఇక్కడతో ఆపేయచ్చా, లేదు, బికాస్ వీఆర్ స్టిల్ ఫైండింగ్ అవర్ 1/x and 1/y. 1/y ని మనం a అనుకున్నాం. a ఎంత వచ్చింది, నాకు 4 వచ్చింది. అంటే y వాల్యూ ఏమవ్వాలి, 1/4. 1/y equals to 4/1 అన్నప్పుడు what will be your y? your y will be 1/4. అలానే 1/x ని మనం b అనుకున్నాం. b వాల్యూ నాకు ఎంత వచ్చింది, -2. సో x ఎంత అవుతుంది, -1/2. ఇది మన రిక్వైర్డ్ సొల్యూషన్.
ఆల్ రైట్, యువర్ నెక్స్ట్ క్వశ్చన్. నేను ఇక్కడ జస్ట్ ఒక హింట్ ఇచ్చేసి వదిలేస్తున్నా. ఇక్కడ వాట్ యూ హ్యావ్ టు డూ, 1/√x ఈజ్ ఈక్వల్స్ టు ఏ. పార్ట్ 2 ఆఫ్ ద సేమ్ సెషన్లో మనం ఇలాంటి క్వశ్చనే ఇంకొకటి చేసాము, సేమ్ టు సేమ్. అది మీకు అర్థమైతే ఇది కళ్ళు మూసుకొని మీరు చేసేసేయచ్చు. అండ్ దిస్ ఐ కెన్ రైట్ యాజ్ 1/√y విచ్ ఈజ్ ఈక్వల్ టు బి అని పెట్టుకోవచ్చు ఇక్కడ. ఆల్ రైట్, సో ఇప్పుడు దీన్ని చేసేద్దామా? చలో చేసేద్దాం, ఎందుకంటే రూట్ ఉంది. సో ఐ నో పీపుల్ వుడ్ గెట్ అ లిటిల్ ఇంటిమిడేటెడ్ లుకింగ్ అట్ ద రూట్. మ్యామ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చేసేద్దాం. ఓకే, 1/x ని 1/√x నేను ఏ అనుకుంటున్నా, 1/√y నేను బి అనుకుంటున్నా. సో మన ఈక్వేషన్స్ ఎలా అయిపోతాయి, 2a + 3b ఈక్వల్స్ టు 2, 4a - 9b ఈక్వల్స్ టు -1. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఐ విల్ మల్టిప్లై ద ఎంటైర్ ఫస్ట్ ఈక్వేషన్ విత్ 3. సో నాకు కొత్త ఈక్వేషన్స్ ఏం ఫామ్ అవుతుంది, 6a + 9b ఈక్వల్స్ టు 6, 4a - 9b ఈక్వల్స్ టు -1. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే 10a, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 5. అంటే ఏ ఏంటి, 1/2. అది అలానే పెట్టుకుందాం. ఇప్పుడు మనం బి కనుక్కోవాలి. ఏ 1/2 అంటే ఫస్ట్ ఈక్వేషన్లో 2 × 1/2 + 3b ఈక్వల్స్ టు 2 అని పెట్టుకుందాం. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 3b ఈజ్ ఈక్వల్స్ టు 2 - 1 విచ్ ఇస్ 1. బి ఏంటి, 1/3. ఇప్పుడు నాకు వాల్యూ ఆఫ్ ఏ వచ్చేసింది, వాల్యూ ఆఫ్ బి వచ్చింది. ఇక్కడతో ఆపేయాలా? లేదు. ఏ ఎంత వచ్చింది, 1/2. బి ఎంత వచ్చింది, 1/3. బట్ వీ నో దట్ ఏ ఇస్ 1/√2. సారీ, ఏ ఇస్ 1/√x. మనకి వాల్యూ ఏది కావాలి, √x వాల్యూలు వద్దు మనకి. మనకి ఏం వాల్యూస్ కావాలి, x ఇంకా y వాల్యూస్ కావాలి. దట్ ఈస్ ద సొల్యూషన్ కదా. సో అది ఎలా కనుక్కుందామో చూద్దాం. 1/√y ఇస్ 1/3. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు √x ఈజ్ ఈక్వల్స్ టు 2, √y ఈక్వల్స్ టు 3 వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తే, దీన్ని స్క్వేర్ చేసి దీన్ని కూడా స్క్వేర్ చేస్తే √x హోల్ స్క్వేర్ x అయిపోతుంది, 2 స్క్వేర్ ఇస్ 4. దీన్ని కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తే √y హోల్ స్క్వేర్ y అయిపోతుంది. దిస్ ఇస్ ఈక్వల్స్ టు 9. సో x, y విచ్ ఇస్ అవర్ సొల్యూషన్ ఇస్ 4, 9. ఇలా చేయాలి. రూట్ వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, భయపడద్దు అస్సలు కూడా. యూ జస్ట్ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. లాస్ట్కి ఏ ఇంకా బి వాల్యూస్ ఏవైతే మనం తీసుకుందామో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అంతే. ఆల్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 5/x + y - 2/x - y ఈక్వల్స్ టు -1. అంటే ఏం చేయాలి ఇక్కడ మనము, 1/x + yని నేను ఏ అని అనుకుంటా, 1/x - yని నేను బి అని అనుకుంటా. అప్పుడు నా ఫస్ట్ ఈక్వేషన్ ఏమైపోతుంది, 5a. యాక్చువల్లీ నేను ఇక్కడ రాస్తా, 1/x + y ఈక్వల్స్ టు a, 1/x - y ఈక్వల్స్ టు b. సో ఏమైపోతుంది, 5a - 2b, అంతేనా. 5a - 2b ఈజ్ ఈక్వల్స్ టు -1. 15a + 7b ఈక్వల్స్ టు 10. ఈ రెండింటిని మనం సాల్వ్ చేద్దాం. ఆ పైన ఈక్వేషన్ని నేను 3తో మల్టిప్లై చేస్తాను. సో మనకు వచ్చే కొత్త ఈక్వేషన్లు ఎలా ఉంటాయి, 15a - 6b ఈక్వల్స్ టు -3, 15a + 7b ఈక్వల్స్ టు 10. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలన్నప్పుడు నేను ఏమన్నా, ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది, ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది, ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది. 15a - 15a క్యాన్సిల్ అయిపోతుంది. -6b - 7b, కొత్త సైన్ ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని మనం కన్సిడర్ చేయాలి. సో దిస్ విల్ బికమ్ -13b ఈక్వల్స్ టు -13. ఇక్కడ నుంచి b ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. మనం ఏదన్నా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేసేయచ్చు. 5a - 2 × 1 2 ఈక్వల్స్ టు -1. 5a ఈజ్ ఈక్వల్స్ టు -1 + 2. 5a ఈక్వల్స్ టు 1. a ఈజ్ ఈక్వల్ టు 1/5. అంటే మనకి వాల్యూ ఆఫ్
b వచ్చింది, వాల్యూ ఆఫ్ a కూడా వచ్చేసింది. రైట్? డిడ్ వి జస్ట్ డూ ఇట్ ఆల్ రైట్ హియర్? కరెక్ట్. ఓకే, ఇప్పుడు a ఎంత వచ్చింది మనకి? 1/5. బట్ వాట్ డిడ్ వి అజ్యూమ్ అవర్ a టు బి? 1/x + y. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? x + 5 = 5. b ఏంటి? b = 1. కానీ b అంటే మనం ఏమనుకున్నాం? 1/x - y. అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుంది? x - y = 1. ఆ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేసుకుందామా? x + y = 5, x - y = 1. ఇది క్యాన్సిల్. 2x = 6, x ఎంత? 3. ఇప్పుడు అదే x వాల్యూ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 + y = 5 కదా? 3 + y = 5 కదా? అంటే y ఏమైపోవాలి? 2 అయిపోవాలి. అంటే మన x, y ఏదైతే మన సొల్యూషన్ ఉందో దట్ ఈస్ 3, 2. అర్థమైందా? సో ఒక్కసారి మనకి a ఇంకా b వాల్యూస్ వస్తే అక్కడితో ఆపేయొద్దు. యూ విల్ హ్యావ్ టు ఫర్దర్ మూవ్ ఫార్వర్డ్. ఇంకొక ఈక్వేషన్ ఈజ్ ఆన్ యువర్ స్క్రీన్స్. ఇక్కడ ఏం చేసుకుందాం మనం? 1/3x + yని మనం a అని అనుకుంటాం, 1/3x - yని మనం b అని అనుకుంటాం. అప్పుడు మన ఈక్వేషన్స్ ఏమైపోతాయి? a + b = 3/4, a/2 - b/2, అంతే కదా? ఇక్కడ 2 ఉంది, మర్చిపోద్దు, = -1/8. ఈ రెండింటిని దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే a - b/2 = -1/8. ఈ 2ని మనం అటువైపు పంపించేసుకుంటే యూ విల్ బి హ్యావింగ్ a - b = -2/8, విచ్ = -1/4. ఓకే, 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఏంటి? ఫస్ట్ వన్ ఏమో a + b = 3/4. సెకండ్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ? a - b = -1/4. a + b 3/4, a - b -1/4. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేసుకుందాం. ఇక్కడ a + a 2a వచ్చేస్తుంది. 3/4 ±1/4 అంటే 3/4 - 1/4, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2/4. a = 2/4 మల్టిప్లైడ్ విత్ 1/2. ఈ 2 మల్టిప్లై అటువైపు వెళ్ళిపోయి డివిజన్ అయిపోతుంది. అందుకే డివిజన్ బై 2, దట్ ఈస్ నథింగ్ బట్ 1/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ లేదు 2. a = 1/4. ఆల్ రైట్, a వచ్చేసిందా? ఇక్కడ మనం a సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1/4 + b is 3/4 అంటే b ఎంత అయి ఉండాలి? 2/4, which is 1/2. సో b = 1/2. ఇక్కడతో ఆపేయచ్చా? లేదు. మనం ఏం తీసుకున్నాం? a = 1/3x + y, which is equal to 1/4. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 3x + y = 4 అని వస్తుంది. అలానే ఇది ఫస్ట్ ఈక్వేషన్. b ఏమనుకున్నాం? 1/3x - y. దాని b వాల్యూ ఎంత వచ్చింది? 1/2. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 3x - y = 2. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. 3x + y = 4, 3x - y = 2. ఈ రెండింటిని యాడ్ చేద్దామా? క్యాన్సిల్ అయిపోతుంది. 3x + 3x 6x = 6, x = 1. అయిపోయిందా ఇక్కడతోటి? లేదు, y కూడా కనుక్కోవాలి. సో ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 3 × 1 + y = 4. 3 × 1 is 3. y = 4 - 3, which is 1. And there you go. So your x, y is equals to 1, 1. Understood? That's how we found the solution. అంతే. చలో వర్డ్ ప్రాబ్లమ్స్ చేసుకున్నాం.
ఇలాంటి సిమిలర్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇంకో టైప్లో ఇంకో కొత్త వెరైటీవి నేను ఆల్రెడీ పార్ట్ 2 ఆఫ్ ద చాప్టర్ లో చేసేసాను పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో. ప్లీజ్ ఒకసారి వెళ్ళి ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ కనుక మీకు అర్థమైపోయి ఉంటే 4.2 ఎక్సర్సైజ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ చేసుకున్నామో అవి కూడా మీకు అర్థమైపోయి ఉంటే ఇంకా మీకు ఈ చాప్టర్లో తిరుగులేదు. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు చేసేస్తారు. కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్. Formulate the following problems as pair of linear equations and then find solution. అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఏదైతే వర్డ్ ప్రాబ్లం ఉందో దాన్ని మనం ఒక 2 ఈక్వేషన్స్గా ఫామ్ చేసి దాని సొల్యూషన్ కనుక్కోవాలంటున్నారు. ఆల్ రైట్, నౌ a boat goes 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours. Okay, in 13 hours, if it goes 40 kilometers upstream and 55 kilometers downstream, determine the speed of the stream and the boat in still water. Now, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు I want you guys to know one thing. ఇలాంటి క్వశ్చన్స్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ప్రాబ్లం వచ్చేగానే ఫస్ట్ ఏం కన్ఫ్యూజన్ ఉంటుంది, యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా, స్పీడ్ రిలేటివ్ స్పీడ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా అర్థం కాదు. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఇప్పుడు రివర్ ఇలా ఫ్లో అవుతుంటే ఒకవేళ మీ బోట్ కూడా అలానే రివర్తో పాటు వెళ్తూ ఉంటే దాన్ని మనం డౌన్ స్ట్రీమ్ అంటాం. ఆ కేసులో మీరు స్పీడ్ ఆఫ్ ద స్టిల్ వాటర్ లేకపోతే స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఆఫ్ ద వాటర్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద బోట్ యాడ్ చేయాలి. ఓకే, స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఇంకా స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇంకా స్పీడ్ ఆఫ్ ద బోట్ యాడ్ చేయాలి. ఇప్పుడు అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, రివర్ ఇలా వెళ్తుంది కానీ మీ బోట్ ఇలా వెళ్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది, దాన్ని మనం అప్ స్ట్రీమ్ అంటాం. అప్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు యూ విల్ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ యువర్ స్పీడ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, డౌన్ స్ట్రీమ్ యూ హ్యావ్ టు యాడ్, అప్ స్ట్రీమ్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. ఆల్ రైట్, SUB, I'm so sorry, you have to downstream add, upstream subtract. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. మనం ఏమనుకుందాం ఇక్కడ, లెట్ us assume that speed of stream మనం x km/h అనుకుందాం, స్పీడ్ ఆఫ్ బోట్ y కిలోమీటర్స్ అనుకుందాం. ఇప్పుడు వాట్ వుడ్ బి ద స్ట్రీమ్, వాట్ వుడ్ బి దిస్ థింగ్ డౌన్ స్ట్రీమ్. ఇప్పుడు మనం స్పీడ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ మనం ఏం చేయబోతున్నాం, ఇక్కడ మనం బోట్ని ఇంకా రివర్ని డౌన్ స్ట్రీమ్ అంటే సేమ్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాం. అంటే వాట్ ఈస్ ద స్పీడ్ డౌన్ స్ట్రీమ్, స్పీడ్ వైల్ ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ యాడ్ చేయాలి x ప్లస్ y. అలానే స్పీడ్ అప్ స్ట్రీమ్ సబ్ట్రాక్ట్ చేయాలి x మైనస్ y. ఓకే, ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. అంటే టైంని నేను డిస్టెన్స్ బై స్పీడ్ అని కూడా తీసుకోవచ్చు కదా. దాట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఫస్ట్ కేసులో ఏమంటున్నారు, దే ట్రావెలింగ్ 30 kilometers అప్ స్ట్రీమ్, డిస్టెన్స్ బై స్పీడ్ ఇస్ ద టైమ్ ప్లస్ the time taken for it to travel downstream. Downstream అంటే ఏంటి, ఓ ఐమ్ సో సారీ, అప్స్ట్రీమ్ కి మైనస్ పెట్టాలి. ఓకే, మర్చిపోద్దు. 30 kilometers అప్స్ట్రీమ్ అంటే 30 by x minus y. 44 kilometers downstream అంటే 44 by x plus y in 10 hours. This is the total time. ఇది మనం time taken to travel upstream plus time taken to travel downstream will give you the total time. అర్థమైందా? అందుకే మనం 30 by x minus y వేసుకున్నాం. డిస్టెన్స్ బై స్పీడ్ ఇస్ టైం కదా, అలా. ఓకే, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. అలానే సెకండ్ ఈక్వేషన్లో మనం 40 kilometers అప్స్ట్రీమ్ అంటే x మైనస్ y అండ్ 55 kilometers డౌన్స్ట్రీమ్ అంటే x ప్లస్ y ఈక్వల్స్ టు 13. ఇది మన సెకండ్ ఈక్వేషన్. Okay, so you will just have to solve those two equations ikkada. As you can see, I am taking 1 by x minus y as a, 1 by x plus y as b.
అది చేసిన తర్వాత మీకు రెండు ఈక్వేషన్స్ వస్తాయి. వి సాల్వ్ దోస్ టూ ఈక్వేషన్స్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ అయినా సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా. వీ విల్ మోస్ట్లీ సాల్వ్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. ఆల్ రైట్. సో ఇక్కడ ఏం చేయాలి, మీరు ఏదన్నా ఒక దాన్ని యూ విల్ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ టు ద సేమ్ టర్మ్. సో ఐ మల్టిప్లై దిస్ విత్ 4, ఐ మల్టిప్లై దిస్ విత్ 3. అప్పుడు ఏమైపోతుంది, 120a plus 176b equals to 40. 120a plus 165b equals to 39. Subtract చేసుకోవాలి దీన్ని. You will get this cancelled. Here you will have 11b equals to 1. b is equal to 1 by 11. అలానే మనకి a కూడా వస్తుంది. a ఇంకా b వచ్చిన తర్వాత 1 by x minus y is a, 1 by x plus y is b. a ఇంకా b వాల్యూస్ వచ్చిన తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రెండు ఈక్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేసిన తర్వాత ఆ రెండింటిని సాల్వ్ చేసిన తర్వాత యూ విల్ బి గెటింగ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. మీరు రెస్పెక్టివ్గా ఏదైతే తీసుకున్నారు. ఆల్ రైట్. Your next question is on your screen. ఇలాంటి ఇంకో క్వశ్చన్ కూడా మనం చేసాము పార్ట్ 2 ఆఫ్ దిస్ చాప్టర్లో. అది ఒకవేళ చూడకపోతే చూసేసేయండి. కమ్ ఆన్, రీడ్ ద క్వశ్చన్. Rahim travels 600 kilometers from his home partly by train and partly by car. He takes 8 hours if he travels 120 kilometers by train and rest by car. He takes 20 minutes more if he travels 200 kilometers by train and rest by car. What is the speed of the train and car? నేను ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ట్రైన్ x అని తీసుకుంటా. ఓకే, స్పీడ్ ఆఫ్ కార్ y అని తీసుకుంటా. అగైన్ we know that speed is equals to distance by time. So the total time is distance by speed అని రాసుకోవచ్చు. In the first case, he takes 8 hours if he travels 120 kilometers by train. అంటే time taken by train ఎంత, distance traveled by train divided by speed of train plus the rest by car. ఇప్పుడు 600 kilometers ఉన్నాయి మొత్తం. 600లో 120 kilometers ట్రైన్లో వెళ్ళిపోతే మిగిలింది ఎంత, that will become, this will be 0, 8 and okay 5, 4. All right, so this will be 480 by and 480 distance traveled by car divided by speed of car will give you the total time, which is 8 hours. This is my first equation. Next, he takes 20 minutes more if he travels 200 kilometers by train. Ante distance traveled by train divided by the speed of train will give you the time taken to travel by train plus the rest ante enta 400 by car. So that would be equals to y. 400 by y. 20 minutes more అంటున్నారు. అంటే 8 hours plus 20 minutes. Minutes మనం అవర్స్లో ఎలా కన్వర్ట్ చేస్తాం, 20 by 60 డివైడెడ్ బై 60 చేసి. ఇది మన సెకండ్ ఈక్వేషన్స్. 2 ఈక్వేషన్స్ వచ్చేసాయి. ఆ రెండింటిని మనం సాల్వ్ చేయాలి అంతే. ఫస్ట్ సాక్ 1 by xని నేను a, 1 by bని నేను 1 by yని నేను b అనుకొని రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఆ రెండు ఈక్వేషన్స్ని మనం ఎలిమినేషన్ మెథడ్తో సాల్వ్ చేసి విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ a and value of b. Once you get the value of a and value of b, we know 1 by x is a and 1 by y is b. So akkadi nunchi manaki value of x and value of y vachestadi. Once you know how to form an equation, ante meeku inka solve cheyadam manam already chaala questions practice chesesam ippudiki, right? Next and the last question. 2 women and 5 men. 2 women and 5 men can together finish an embroidery work in 4 days, while 3 women and 6 men can finish it in 3 days. What is the time taken by 1 woman alone and 1 man alone? Let's take the time taken by 1 woman. X days అనుకుందాం. Okay, time taken by
ఇలా ఒక్కొక్క స్టెప్ మీరు రాయాలి మార్క్స్ కావాలి అంటే. వన్ మ్యాన్ బై డేస్ అని అనుకుందాం. ఓకే, నౌ number of days, work finished by one woman in one day will be 1 by x, and the time taken to finish the work by one man in one day is 1 by y. ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు, 2 women and 5 men together can work in 4 days. 2 women, 1 woman in one day can finish in 1 by x. So 2 women can finish in 2 by x. 5 men can finish in 5 by y equals to 1 by 4. This is our first equation. Alane 3 by x plus 6 by y equals to 1 by 3. This is our second equation. This by ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా మందికి ఇదే కన్ఫ్యూజన్, బై ఎలా వచ్చింది అని. 1 woman finishes the work in 1 day in 1 by x hours. 1 by x days. The time taken by 1 woman to finish the work in 1 day is 1 by x. Okay, అంటే 2 women కి ఎంత పడుతుంది, 2 by x. అందుకే 2 by x అని పెట్టుకుందాం. So you get the 2 equations here. You take 1 by x as a, 1 by y as b. ఆ చేసిన తర్వాత 2 equations వస్తాయి. ఆ 2 ఈక్వేషన్ని ఎలిమినేషన్ మెథడ్తో మనం సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ ద వాల్యూ ఆఫ్ బి. అక్కడి నుంచి వాల్యూ ఆఫ్ ఏ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఈ లాస్ట్ స్టెప్ చేయడం మర్చిపోద్దు. ఒకవేళ 1 by x is equals to a, ఆ లాస్ట్ స్టెప్ కనుక మీరు చేయకపోతే, ఎక్స్ ఇంకా y వాల్యూస్ కనుక మీరు కనుక్కోకపోతే, దెన్ ది ఎంటైర్ ప్రాబ్లమ్ విల్ గో రాంగ్. మీకు ఫుల్ మార్క్స్ పడవు అనమాట దీనికి. ఆల్ రైట్, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మనం ఆల్రెడీ పార్ట్ 2 ఆఫ్ దిస్ చాప్టర్లో చేసుకున్నాం. గో వాచ్ దాట్ వీడియో ఆల్సో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ కావాలంటే మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఎలా నచ్చింది ఈ వీడియో అని. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఇంకా చెయ్యకపోయి ఉంటే ఏం చేస్తున్నారు, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి. మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్. Bye.